హలో స్టూడెంట్స్, సర్కిల్లో మనము 1Cలో ఉన్నాము. 1Cలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. లెంత్ ఆఫ్ ద కడవి ఇప్పుడు ఇవి చెప్తున్నాను చూడండి. సర్కిల్లో మనకు ఈ ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ ఒకటి వస్తాయి. 4 మార్క్స్ కంపల్సరీ ఒకటి వస్తుంది. చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ -2, 3 కటింగ్ ఏ కర్డ్ లెంత్ కర్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ అండ్ 3x + 4y + 4 = 0. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకటే క్లూ పట్టుకోవాలి. లెంత్ ఆఫ్ ద కర్డ్. మీకు ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద కర్డ్ అని చెప్పాను. ఏది లెంత్ ఆఫ్ ద కర్డ్ అంటే 2 × r² - d² అని లెంత్ ఆఫ్ ద కర్డ్. r అంటే ఏంది? రేడియస్. √g² + f² - c. d అంటే ఏమమ్మా? d = |ax1 + by1 + c √a² + b². కనుక్కుంటే 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎలా చేస్తాను చూడండి ఒకసారి. 4 మార్క్స్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చేస్తాను చూడండి. ఫస్ట్ మనము డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఏం చేద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇది సర్కిల్. ఈ సర్కిల్ ఏమంటున్నాడు? ఈ సర్కిల్ లెంత్ ఆఫ్ ద కర్డ్ అంటున్నాడు. అంటే ఇది లెంత్ ఏ లెంత్? కర్డ్ ఆఫ్ ద లెంత్. ఇది ఇచ్చాడు 2 యూనిట్స్. లెంత్ ఆఫ్ ద కర్డ్ ఎంత ఇచ్చాడు? 2 యూనిట్స్ ఇచ్చాడు. సెంటర్ ఇచ్చాడు. సర్కిల్ యొక్క సెంటర్. ఇది సెంటర్. సెంటర్ అయితే ఏంది మనకు? -2, 3. 2, 3. అయితే ఏం ఫైన్ చేసినాడు? ఫైన్ ద సర్కిల్ ఈక్వేషన్. ఎలా చేస్తామంటే చూడమ్మా, ఎంత ఈజీ అంటే చూడండి. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన రాసుకుందాం. సెంటర్ ఇచ్చినాడు కాబట్టి గివ్ అండ్ సెంటర్ c = -2, 3. సెంటర్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ చేస్తాం. మనకు రేడియస్ ఇలా కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వేసుకుంటా ఉంటే లెట్ రేడియస్ r. రేడియస్ మనం వేసుకుంటాం. లెట్ రేడియస్ r = లైన్ ఇచ్చాడమ్మా. లైన్ ఇచ్చాడు కాబట్టి గివెన్ లైన్ తీసుకుందాం. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు చూడండి. 3x + 4y + 4 = 0. లైన్ ఏ ఫామ్ లో ఉంది? ax + by + c = 0 ఫామ్ ఉంది. అంటే ఇక్కడ చూడమ్మా, హియర్ a ఈక్వల్ ఎంత ఉంది? 3. b ఈక్వల్ ఎంత ఉంది? 4. c = 4. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి చూడు. మనకు లెంత్ ఆఫ్ ద కర్డ్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద కర్డ్ ఎంత ఇచ్చాడు చూడు. లెంత్ ఆఫ్ ద కర్డ్ AB = 2 అని ఇచ్చాడు. AB = 2 ఇచ్చాడు. ఇంకా మనం ఏం కనుక్కోవాలమ్మా? ఇప్పుడు D కనుక్కోవాలి. D ఎలా కనుక్కుంటే చూడమ్మా, D = ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఎక్కడ తీసుకుంటాం? ఇదే కదా, -2, 3 టు ద లైన్. లైన్ అంటే ఏదమ్మా? ఇచ్చిన లైన్ ఇదే. 3x + 4y + 4 = 0. అంటే D = |ax1 + by1 + c √a² + b². అంటే D = E అంటే ఏంటమ్మా? 3. ఇక x1 y1 కావాలి. x1 y1 సెంటర్లో ఉన్నాయి కదా. ఇది x1 = -2, y1 = 3. x1 -2 ప్లస్ b అంటే ఏంటమ్మా? 4. y1 ఎంతమ్మా? 3 ప్లస్ c ఎంత ఉంది? 4 మాడ్లెస్ బై a² + b². a² మీన్స్ 3² ప్లస్ b² 4². స్క్వేర్ రూట్ ఆఫ్. చూడు, ఎందుకంటే మనకు r వాల్యూ లేదు. r వాల్యూ ఫైన్ చేయాలి కాబట్టి రాస్తాం. చూడు నెక్స్ట్ చూడండి. D = 3 2 -6 ప్లస్ 4 3 12 ప్లస్ 4 మాడ్లెస్ బై a². 3² మీన్స్ 9, 4² మీన్స్ 16. చూడు ఇప్పుడు D = 12 + 6 16. 16లో మనకు 6 తీసేస్తాయి. ఇక్కడ 6 పోతుంది 10.
10 by ఇక్కడ √25 16 plus 9 √25 d equal to more or less 10 by √25 అంటే 5 అంటే d is equal to 10 by 5 5 1 జా 5 2 జా అంటే d is equal to ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది d వాల్యూ మనకి వచ్చింది 2 వచ్చింది ఇక్కడ d వాల్యూ 2 వచ్చింది కాబట్టి చూడమా మనకు d వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది మనకి ఏం కావాలి ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ కావాలా లెంత్ ఆఫ్ ద కార్డ్ length of the card అంటే ఏంది 2 into square root of r square minus d square కానీ మనకు లెంత్ ఆఫ్ ద కార్డ్ AB = ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు కాబట్టి 2 into square root of r square minus d square equal to 2 కండిషన్ మనకు ఇచ్చాడు కదా లెంత్ ఆఫ్ ద కార్డ్ AB = 2 చూడమ్మా ఇప్పుడు 2 into square root of r స్క్వేర్ అంటే మనకు r తెలుసు r is equal to మనం మార్ అనుకున్నాం కాబట్టి r స్క్వేర్ అలా ఉంటుంది మైనస్ d స్క్వేర్ d వాల్యూ ఎంత 2 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఈక్వల్ టు 2 ఈ 2 కు క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 1 మనకు స్క్వేర్ పోవాలంటే చేయాలా స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చూడు అయిపోయింది ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is equal to 1 స్క్వేరింగ్ ఆన్ బోత్ అంటే స్క్వేర్ వస్తుంది రూట్ కు స్క్వేర్ గా పోతుంది అప్పుడు r స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 r స్క్వేర్ is equal to మైనస్ 4 మనకు లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పోతే ప్లస్ 4 1 ప్లస్ 4 r స్క్వేర్ is equal to 5 r is equal to √5 మనకు r తెలుసు సెంటర్ తెలుసు -2, 3 ఫస్ట్ 2 మార్క్స్ లో వేసుకున్నాం సెంటర్ రేడియస్ తెలిస్తే ఫార్ములా ఏంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ h అంటే ఎంత ఉంది ఇక్కడ ఇది ఒకటి h అనుకోవాలా ఇది k అనుకోవాలి x మైనస్ h అంటే ఏంది -2 మైనస్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k ఎంత ఉంది -3 హోల్ స్క్వేర్ is equal to r స్క్వేర్ అంటే r ఎంత ఉంది √5 హోల్ స్క్వేర్ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 ప్లస్ 4x ప్లస్ a మైనస్ b a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 మైనస్ 6y ఈక్వల్ టు ఇది 5 అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వస్తే -5 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y 9 ప్లస్ 4 13 మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే మనకి చూడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ఇక్కడ చూడమ్మా 13 లో మనకు 5 తీయాలి 13 లో 5 అయితే ఎంత 8 ఈక్వల్ టు 0 వాడు కనుక్కొనేది ఇది ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 అన్నాడు అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏంది మనకు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ తీసుకొని 2 అని ఇచ్చాడు అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 ఇచ్చాడు కానీ r తెలుసా మనకు r తెలుసు r తెలియదు కాబట్టి r ఏమనుకుంటాము లెట్ రేడియస్ is equal to r అనుకుంటాం మనకు సెంటర్ రేడియస్ ఒక లైన్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి దానికోసం d కనుక్కున్నాం అనుకో d సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎందుకు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఏంది 2 into square root of r square minus d square అంటే 2 స్క్వేర్ ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చాడు అంటే 2 into square root of r square minus d square ఈక్వల్ 2 అని ఇచ్చాడు 2 క్యాన్సిల్ అయిపోయింది ఆడ 1 ఉంటాయమ్మా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ r square minus 4 రూట్ పోవాలంటే స్క్వేర్ కనుకోవచ్చు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక సేమ్ మెథడే అది ఎలానే చెప్తారు నోట్ చేసుకోండి ఒకసారి చూడండి మా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేస్తా చూడండి ఈ 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 3 ఒకే మెథడే ఏమంటే సింపుల్ గా చేసుకుంటే అయిపోతుంది చూడమ్మా సెకండ్ ప్రాబ్లం చూడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ 2, 3
టచ్ ద లైన్ 3x - 4y + 1 = 0. టచ్ ద లైన్ అంటాడు ఏ దానికి సర్కిల్ కు. ఇది సర్కిల్ అనుకో, ఇది సర్కిల్. ఈ సర్కిల్ కంటే టచ్ ద లైన్ అంటాడు. ఇట్లా టచ్ అవుతుంది లైన్, ఈ లైన్ టచ్ అంటే ఈ లైన్ ఏది మనకు 3x - 4y + 1 = 0. ఈ లైన్ టచ్ అవుతుంది. సెంటర్ ఇచ్చాడు మా, సెంటర్ ఇచ్చాడు 2, 3 అంటే రేడియస్ మనకోవాలా. అంటే రేడియస్ = d. ఇక్కడ ఏముంది r = d అనుకోవాలి. అంటే d కనుక్కుంటే r వచ్చినట్లు, r కనుక్కుంటే d ఇచ్చాడు. చూడండి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటి, ఆడ లెంత్ ఆఫ్ ద కర్వ్ = 2 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు టచ్ ద సర్కిల్ అంటే ఇది టాంజెంట్ 3x - 4y + 1 = 0. సెంటర్ ఇచ్చాడు. మనకు సెంటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ d = r అంటే d వాల్యూ కనుక్కుంటే r వాల్యూ కనుక్కుంటున్నామా. చూడమ్మా ఇప్పుడు ఇచ్చిన సొల్యూషన్ వేసినాడు. ఫస్ట్ ఇచ్చేది తీసుకున్నాం. ఫస్ట్ ఏంది గివెన్ సెంటర్. సెకండ్ ప్రాబ్లం అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది, సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం గివెన్ సెంటర్, గివెన్ సెంటర్ c = 2, 3. గివెన్ సెంటర్ 2, గివెన్ సెంటర్ 2, 3. మనకు సెంటర్ చేసినాడు కదా. నెక్స్ట్ మనకి ఏం చేసినాడు గివెన్ లైన్, గివెన్ లైన్, గివెన్ లైన్ ఇచ్చాడమ్మా 3x - 4y + 1 = 0. ఇక సెంటర్ ఇచ్చినాడు, లైన్ ఇచ్చినాడు. మనకి ఏం కావాలి ఇప్పుడు, మనకు డి కావాలా. డి కావాలా కాబట్టి డైరెక్ట్ చూడమ్మా, డి కావాలంటే ఏం చేస్తాం మనము d = ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 2, 3 టు ద లైన్, టు ద లైన్, లైన్ అమ్మా 3x - 4y + 1 = 0. ఎందుకు d కనుకుంటే r = d కాబట్టి 3x - 4y + 1 = 0. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా d = |ax1 + by1 + c by √a² + b². d = రాసుకో ఇక్కడ హియర్ a = 3, b = -4, c = 1. నీకేం కావాలా x1 y1. x1 ఎక్కడ తీసుకుంటావు సెంటర్లో, y1 ఎక్కడ తీసుకుంటావు 3. సబ్స్టిట్యూట్ చేసామ్మా. ఏ అంటే ఎంత 3, x1 అంటే ఎంత 2 ప్లస్ b వాల్యూ ఎంత -4, y1 ఎంత 3 ప్లస్ c వాల్యూ +1 మాడ్యులస్ బై a² + b². a² మీన్స్ 3², b² మీన్స్ -4² అంటే ఏం చేస్తావు d = 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ -4 3 12 +1 బై 3² 9 4² 16, 4² 16. చూడమ్మా ఇప్పుడు d = ఇక్కడ 6 + 7 7 - 12 బై √9 + అంటే 25. d = 7లో ఇక్కడ చూడమ్మా 7 12 7 పోతే ఎంత -5, √5 అంటే 5 మాడ్యులస్. మాడ్యులస్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకుంటుందా తీసుకోదు కాబట్టి d = 5/5. 5 1 5 d = ఎంత 1. మనం ఏం చెప్పినాం ఫస్ట్ లోనే r = d అంటే d వాల్యూ = అంటే r వాల్యూ అంటే r = 1. నీకు r తెలుసు, సెంటర్ సెంటర్ ఇచ్చినట్టుమా 2, 3. r తెలుసు, సెంటర్ తెలుసు. ఇప్పుడు ఈక్వేషన్ ఏంది x - h² ప్లస్ y - k² = r². ఈ x h అంటే ఎంతమ్మా -2 రాసుకో, ఇది h ఇది k అనుకో, ప్లస్ y k అంటే ఎంతమ్మా 3² = r². అంటే ఎంత 1². a - b² a², b² అంటే 4 - 2ab 4x ప్లస్ y² ప్లస్ 3² అంటే 9 - 6y 1² అంటే 1 ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే -1 = 0. లాస్ట్ ఆన్సర్ చూడు x² ప్లస్ y² -4x - 6y ఎంతమ్మా 9 + 4 13 -1 = 0. అంటే లాస్ట్ ఏంది x² ప్లస్ y² -4x - 6y 13లో 1 పోతే +12 = 0. అయిపోయింది. చూడండి ఇది చూడు ఒకసారి ఆన్సర్ చూసుకుంటే ఏందో ఇక్కడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏమి ఇచ్చాడు సెంటర్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. మనకు d కనుక్కోవాలన్నప్పుడు d = |ax1 + b1 + c. మనకు d తెలిస్తే ఇక్కడ r = d. ఎందుకు
లైన్ సెంటర్ ఇచ్చినాడు కాబట్టి రేడియస్ కాబట్టి ఆర్ ఈక్వల్ డి అనుకుంటాం అంటే డీకి అనుకుంటే సరిపోతుంది ఆర్ ఈక్వల్ సెంటర్ తెలుసు మనకు రేడియస్ తెలుసు సెంటర్ తెలుసు అప్పుడు ఈక్వేషన్ వేసుకుని ఇదే 4 మార్క్స్ ఇంపార్టెంట్ మా 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ అవుతాడు నోట్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ చూడండి మా 5th వన్ ఇది రోమన్ పేజ్ నెంబర్ 44 రోమన్ 3లో ఇది మా ఇది పేజ్ నెంబర్ 43 రోమన్ 2లో 4-5 మా 4-5 సేమ్ 3 మెథడ్ 3 ప్రాబ్లమ్స్ సేమే ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఇప్పుడు 5th ప్రాబ్లం చేద్దాం చూడండి 5th ప్రాబ్లం కూడా సేమ్ ఇదే ఏమంటే 5th ప్రాబ్లంలో మనకు ఒక చిన్న కండిషన్ ఇచ్చాడు ఆ కండిషన్ అప్పుడు తెలిస్తే అయిపోయాయి ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ లో ఒకసారి మీకు రివిజన్ చేస్తాను ఆ రివిజన్ ప్రకారం ఒకసారి ఆ రివిజన్ లేదు అన్నా నేను ఇక్కడ ఈ ప్రాబ్లం దగ్గర ఇక్కడ ఈ పాయింట్ కు అది ఎలా వస్తుందని చెప్తాను గుర్తుపెట్టుకోండి చూడండి మా ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ -3,4 టచ్ ద y యాక్సిస్ అంటాడు టచ్ ద y యాక్సిస్ ఈడ ఇది క్లూ మా ఇది క్లూ ఇది టచ్ ద y యాక్సిస్ అంటే చూడమా ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ సర్కిల్ అనేది ఎక్కడ ఉంటుంది y యాక్సిస్ టచ్ అవుతుంది అంటున్నాడు ఇది y యాక్సిస్ టచ్ అంటే సెంటర్ ఇచ్చినాడు ఇక్కడ మనం సెంటర్ ఇచ్చినాడు -3,4 అంటాడు అంటే h, k సెంటర్ ఇచ్చినాడు అప్పుడు సెంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే y యాక్సిస్ టచ్ అవుతుంది అంటే ఏదైనా సర్కిల్ y యాక్సిస్ టచ్ అవుతుందంటే అప్పుడు r మాడ్లెస్ h అని తీసుకోవాలి మాడ్లెస్ h అది x యాక్సిస్ అయితే r k అని తీసుకుంటాం r k అని ఇక్కడ మనకి ఇచ్చేది ఏమంది -3, ఇచ్చిన పాయింట్స్ లో మనకు -3, 4 ఉంది అంటే ఫస్ట్ దాన్ని ఏమనుకుంటాం h దీన్ని k అంటాం అంటే r మాడ్లెస్ h అనుకున్నప్పుడు r h అంటే ఏముంది -3 అంటే r మాడ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు అంటే r అదంతా గుర్తులేదు సార్ సింపుల్ చెప్పాలంటే ఏం లేదు ఇక్కడ r 3 తీసుకుంటే r 3 r తెలుసు సెంటర్ తెలుసు ఇంకా ఈక్వేషన్ రాస్తే చూడండి ఫస్ట్ ఏం రాస్తాం గివెన్ సెంటర్ -3, 4 గివెన్ రేడియస్ ఇవ్వలేదు రేడియస్ తీసుకోవాలా ఎట్లా y రాసుకో ఇక్కడ టచెస్ y యాక్సిస్ టచింగ్ y యాక్సిస్ ఈజ్ r మాడ్లెస్ h r మనకి ఇచ్చిన పాయింట్స్ లో ఇది h ఇది k h అంటే ఏంది -3 కాబట్టి r అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 3 నీకు r తెలుసు సెంటర్ తెలుసు ఫార్ములా ఏంది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు r అనేది తీసుకొని కష్టం కనుక్కోలేవు కాబట్టి అది గుర్తుపెట్టుకో అప్పుడు x h అంటే ఎంతమ్మా -3 +3 హోల్ స్క్వేర్ ప్లస్ y k ఎంత 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అయిపోయింది a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ అంటే 9 + 6y a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 -8y 3 స్క్వేర్ అంటే 9 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6x ప్లస్ y స్క్వేర్ సారీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x -8y 16 ప్లస్ 9 25 ప్లస్ 25 -9 ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x -8y 25 9 పోతే ఎంతమ్మా +11 ఈక్వల్ టు 0 చూడమ్మా ఎంత చూడు ఎంత ఈజీ చూడు +11 ఈక్వల్ టు 0 చూడమ్మా ఒకసారి ఆన్సర్ మిస్టేక్ పెట్టలేదు a స్క్వేర్ b స్క్వేర్ 3 2 6 a స్క్వేర్ 4 స్క్వేర్ 16 4 2 8y ఓకే r 13 ఓకే
చూడమ్మా ఇక్కడ ఇక్కడ ఒకటి మిస్టేక్, చిన్న మిస్టేక్ అంతే, ఏం లేదు. చూడమ్మా ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతాయి కదా, మనం క్యాన్సిల్ చేసినాం ఇక్కడ. చూడమ్మా ఇక్కడ x² + y² ఉంది, ఈ 9కి 9 క్యాన్సిల్ అయిపోతాయి, +9 ఉంది, ఇద్దరికి వస్తే -10. ఇంకా చూడు, ఈ x² + y² + 6x - 18y -18y -18y ఇంకేముంది +16 = 0. చిన్న ఆన్సర్ పైన మనకు 2 మార్క్స్ కట్ అయిపోతాయి, 1 మార్క్ వేస్తే అంత కష్టపడు కాబట్టి మనకు 3 అవర్స్ కాబట్టి చేసేటప్పుడు కొంచెం నిదానం చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ +9 ఇది +10 ఇతరులకు వస్తే -10 క్యాన్సిల్ అయిపోతాయి. x² + y² + 6x - 18y + 16 = 0. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, ఇంకా ఉన్నాయి అవి కూడా చెప్పేస్తా, ఒకసారి నోట్ చేసుకోండి.